నేను రసం చేసుకొని చాలా రోజులైందండి రసం చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి రసం చికెన్ చూపిస్తున్నాను అనుకుంటారా? ఏం లేదండి, రసం చేసి చికెన్ ఫ్రై చేసుకున్నాం అనుకున్నాను. అందుకోసం ఈరోజు సాయంకాలం రసం చేసుకున్నామని ఇదిగో మా ఆయన్ని చికెన్ తీసుకురా, నేను రసం చేసి చికెన్ ఫ్రై చేసుకోవాలి అని చెప్పాను. అదేంటి నువ్వు చేయవు కదా ఇప్పుడే అంటే, ఈ రోజే చేసేసుకుంటాను, నాకు తినాలనిపిస్తుంది అంటే. ఈ రోజే అంటే చికెన్ ఈ రోజు తీస్తే మ్యారినేట్ చేసి పెట్టుకొని రేపు చేసుకుంటాను అనమాట. అందుకోసం ఈ రోజు చేసుకో కదా అన్నాడు. నేను చేసుకుంటాను, ఎలాగో నాకు తినాలనిపిస్తుంది అని చెప్పాను. సరే ఇప్పుడు తీసుకొచ్చాడు అనమాట చికెన్. దీన్ని ఇప్పుడే కదా తెచ్చింది, అందుకోసం అని క్లీన్ చేస్తున్నా. కొద్దిగా క్లీన్ చేసి కొంచెం కలిపి పెట్టేస్తాను. అంటే టైం ఉంది ఇప్పుడు ఏంటంటే టైం 12 అవుతుంది మధ్యాహ్నం. దీన్ని మధ్యాహ్నం ఎండండి అయినా కూడా చేసేస్తున్నా. ఎందుకంటే తెమ్మన్నాను కదా, తెచ్చాడు కదా, చేసేస్తున్నా అంటే క్లీన్ చేసి పెట్టేస్తా. కొంచెం క్లీన్ చేసి టైం ఉంది కాబట్టి కొంచెం మ్యారినేట్ చేసి పెట్టేస్తాను, సాయంకాలం చేసుకోవచ్చు. అలాగే ఇది ఏంటంటే వెనిగర్ అండి, కడిగే వెనిగర్ అనమాట. ఇది వేసి కొద్దిసేపు ఉంచేస్తా, అప్పుడు కొద్దిసేపు నానుతుంది అనమాట. ముక్క మెత్తపడిపోద్ది వెనిగర్ వేస్తే. ఇది కడిగే వెనిగర్ అనమాట. అంటే మనం సోయా ఫ్రైడ్ రైస్లో వాటిలో వేసుకుంటాం కదా తినేది, అది కాకుండా ఇలా నాన్ వెజ్ని క్లీన్ చేసేది అనమాట వెనిగర్. ఈ వెనిగర్ వేసేసి కొద్దిసేపు పెట్టేసాం అనుకోండి, కొంచెం ముక్క మెత్తపడిపోద్ది అనమాట. అప్పుడు నీట్గా కడిగేసుకొని చేసేసుకోవచ్చు. అప్పటికప్పటికైనా కొద్దిసేపు చేస్తే ఫ్రై మెత్తపడిపోద్ది. ఎముకలు మాత్రం ఎక్కువ ఉన్నాయి ఇదిగో. అంటే అప్పటికప్పుడు చేసుకోవడానికి ఎముకలు లాగానే ఉండాలి. ఇదిగో 2 ఏంటివి, ఇవి వింగ్స్, రెక్క ముక్కలు కూడా 2 మొన్న ఎప్పుడో చెప్పా. ఈసారి చికెన్ తెచ్చినప్పుడు రెక్క ముక్కలు తీసుకురా ఒక 2 అని కరెక్ట్గా ఒక 2 వేసుకొచ్చాడు అలక్స్. అంటే ఉప్పు పసుపు వెనిగర్ వేసానండి, క్లీన్ చేయాలి. ఇప్పుడు కొద్దిసేపు వెనిగర్ వేసాను కదా, కొద్దిసేపు పెట్టేస్తాను అంతది. ఇంకొంచెం వేస్తా వెనిగర్, ఇంకొంచెం వేసాను. భయంకరంగా మళ్ళీ ఎండకి పని చేయాలంటే నాకు మహా చిరాకు. అసలే ఇక తప్పదు కదా, ఇది తీసుకొచ్చేసారు కాబట్టి క్లీన్ చేసి పెట్టేస్తా. కొద్దిసేపు నానాలి. ఇవి మామూలుగా అయితే ఏం నానాల్సిన అవసరం లేదు, అప్పటికప్పటికి క్లీన్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే నేను అప్పటికప్పటికి చేసుకోను కాబట్టి, పక్క రోజు లేదంటే 2వ రోజు అలా చేసుకుంటాను. సో ఈరోజు అప్పటికప్పటికి చేసుకుంటాను కాబట్టి కొద్దిసేపు ఇలా నాన్నిచ్చి క్లీన్ చేస్తాను అనమాట. కానీ ఇవి ఎక్కువ ఎముకలే, అప్పటికప్పటికైనా చేసుకోవచ్చు. అంటే కండలు తెచ్చుకుంటా చూడండి, అలాంటివి మాత్రం అప్పటికప్పటికే చేసుకోవాలంటే ఏదోలా ఉంటాయండి. అందులో ఒక్కొక్కసారి ముదురు కోళ్ళు అనిపిస్తాయి. అలాంటప్పుడు అయితే అసలు కండలు అనేవి ఇట్లా ఉంటాయి చూడండి, ఇలాంటివి కొన్ని ఇంకా లావుగా కట్ చేస్తారు. అయితే మరి అసలు తినేదానికి చివి కనిపిస్తాయండి. అందుకే నేను ఎక్కువ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడు మెత్తగా అసలు నోట్లో పెట్టుకుంటానే కరిగిపోయేలా ఉంటాయి అన్నమాట. ఆ వెనిగర్ వేసేస్తే ఇలాంటి మెత్తవు కూడా కొంచెం మెత్తబడిపోద్ది. అబ్బా ఎండ మామూలుగా లేదండి. ఓకే, ఇది నానిపోయింది. ఇంకా కొంచెం క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టేస్తానండి. చూసారా నీట్గా వాష్ చేశానండి. 5 సార్లు వాష్ చేశాను అనమాట. ఎందుకంటే వెనిగర్ కూడా వేసాను కాబట్టి అది కొంచెం నొరగ వస్తుంది అనమాట. అందుకే బాగా క్లీన్ చేశాను 5 సార్లు. చూసారా బాగా క్లీన్ చేశానండి, ఒక 5 టైమ్స్. ఎందుకంటే వెనిగర్ కూడా వేసాను కాబట్టి మంచిగా క్లీన్ చేశాను అనమాట. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకున్నాం. భయంకరమైన ఎండ. టైం ఇప్పుడు 12:30 అవుతుందండి, మిట్ట మధ్యాహ్నం. ఇప్పుడు ఇక ఈ చికెన్ తెచ్చాడు కాబట్టి దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా కనిపిస్తుంది సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు, ఇదిగోండి ధనియా పౌడరు, అలాగే కారము. కారం ఎక్కువ వేసినట్టున్నానే, ఏం కాదులే, పర్లేదులే. ఇదేంటి చికెన్ మసాలా, ఇదేమో గరం మసాలా. ఇందాకేసి ఎవరు మా బాగి ఫోన్ చేస్తుంది. చికెన్ మసాలా, ఇది గరం మసాలా. చేస్తానుండే ఫోన్ చేస్తూ ఉన్నది. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండి 2 చాలా. నిమ్మ చెక్కండి, నిమ్మరసం హాఫ్ నిమ్మరసం అన్నమాట. కొంచెం ఆయిల్. యాక్చువల్లీ దీంట్లో కసూరి మెథి కూడా వేస్తాను. ఇప్పుడు అది తేలానులే, మళ్ళీ తర్వాత అయినా వేస్తాను. ఇప్పుడు వీటిని బాగా కలిపేస్తున్నాను. ఇక్కడ ఎన్నిసార్లు చూపిస్తావమ్మా చికెన్ కర్రీ చేసేటప్పుడు అని అనుకోవచ్చు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి, కొత్త సబ్స్క్రైబర్లు చేసుకున్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు చూడకపోతే ఇప్పుడు చూస్తారు కదా, అందుకోసం ఇప్పుడు చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను. మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు ఇంకొంచెం గరం మసాలా కూడా వేస్తానండి, నేను ఇంట్లో చేసిన గరం మసాలా. అంటే ముందు నుంచి చూస్తున్న వాళ్ళకి కొంతమందికి బోరు కొట్టచ్చు, కానీ కొంతమంది ఎన్నిసార్లు చేసినా చూస్తారు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి నచ్చుతుందేమో నేను చేసే విధానం, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అని వీడియో తీసిన ప్రతిసారి చూపిస్తానన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా ఇలా ఒత్తుకొని ఇలా ఒత్తిగానే మసాలా పట్టించామనుకో, సాయంకాలం చేసుకోవడానికి కొంచెం మెత్తబడిపోద్ది అన్నమాట. అదీ కాక ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తుంటాం కదా, అలా కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంట్లో కొంచెం పెరుగు వేస్తున్నా. నేను మామూలుగా పెరుగు వద్దులే అనుకున్నా, వేయద్దులే అలాగే చేసుకుందాం అనుకున్నా, కానీ ఇది ఈ రోజే చేస్తున్నాను కాబట్టి కొంచెం పెరుగు కూడా వేస్తున్నా. పెరుగు వేసుకున్నా కానీ కొంచెం మెత్తపడుతుంది అంటారు ముక్క, అందుకోసం కొంచెం పెరుగు కూడా వేస్తా. కొంచెమే చాలే. కలిపేసి ఈ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, సాయంకాలం చేసుకుందాం. హలో, హాయ్. ఇప్పుడు టైం 5 అవుతుంది. మధ్యాహ్నం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా. సో ఇప్పుడు టీ తాగేసి ఇదిగో టీ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. టీ తాగేసి ఇంకా వంట పని స్టార్ట్ చేద్దాం. బియ్యం కూడా కడిగి పెట్టేద్దాం. బియ్యం కూడా కడిగేసాను. అలాగే టీ కూడా. టీ తాగేసి తర్వాత మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు ఎక్కడ తాక్కుంటా ఉండేరో వాటిని ఈ టీ కాఫీ తాగేవాళ్ళం కూడా అట్లే అన్నమాట, సేమ్. ఇది రసానికండి. రసంకి కొద్దిగా ధనియాలు వేసుకున్నా, జీలకర్ర అలాగే మిరియాలు వేసుకున్నాను అనమాట. తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు 2 వేసుకుంటాను, మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు, ఇదిగోండి ఒక చిన్న ముక్క అల్లం వేసుకొని చూడండి. అసలు టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట, బాగుంటుందండి టేస్ట్. కొద్దిగా అల్లం ముక్క వేసుకొని చూస్తే, అంటే ఒకసారి మామూలుగా పెట్టుకున్నా ఇంకొకసారి అల్లం వేసుకొని ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ముందు ఇది మిక్సీ పెట్టేసి తర్వాత ఇవన్నీ వేస్తాను అనమాట, ఇవన్నీ కచ్చే పచ్చగా. అలాగే ఇదిగోండి టమోటాలు, ఒక 3 టమోటాలు అనమాట, ఈ పెద్దవి, ఇవి కూడా మిక్సీ పెట్టేస్తాను. సో ఇవన్నీ మిక్సీ పెట్టేసి చూద్దాం. పట్టేసానండి. ఇదిగోండి మంచి స్మెల్ వస్తుందండి. అన్నట్టు దీనికి మూత లేదండి, ఇదే పెట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాను. దీనికి మూత పోయిందో ఏమో, మరి పోయినట్టే ఉండింది, అందుకే ఇదే వాడతాను అన్నమాట. అది అసలు కనిపించలేదు. అలాగే ఇదిగోండి టమోటాలు కూడా మిక్సీ పట్టేసా. ఇదిగోండి చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నానండి, ఇదిగో ఇంతే, కొద్దిగానే అన్నమాట. రసం కొంచెమే చేస్తా, ఇదిగో ఇంతే అన్నమాట. అసలు నేను రసం చేసి నాకు తెలిసి 4 నెలలు కూడా అవుతుందండి. ఇంట్లో అసలు చేయలేదు నా స్టైల్ రసం. ఊర్లలో పోయినప్పుడు చేసేవాళ్ళు, అది కూడా నేను అంటే రసం వేసుకొని తినేదాన్ని కాదు అసలు. అంటే పెద్దగా తినాలనిపించేది లేదన్నమాట. ఇప్పుడు కూడా రసం చేసుకుందాం అనుకున్నాను. రసం అంటున్నాను కదా, మా ఆయనకి ఇష్టం రసం నాకన్నా. మా ఆయనకి బాగా తాగుతాడు. మా ఆయనకి రసం ఉంటే చాలు. ఇక చికెన్ చేస్తున్నాను కదా, ఆ చికెనే కలుపుకొని తినాలనిపిస్తుందండి నాకు, అదేంటో. నీళ్ళు వేసుకొని ఇప్పుడు చింతపండు రసం కూడా కలిపి ఇందులో వేసేస్తా. ఎక్కువ టమోటాలతోనే చేస్తానండి, చింతపండు కొద్దిగా లైట్గా వేస్తాను అనమాట, ఎక్కువ పులుపు కూడా చేసుకోను. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. అలాగే కొంచెం ఈ మసాలా పొడి దీంట్లో కొద్దిగా వేస్తానండి, కొద్దిగానే. తర్వాత ఫ్రై చేసేస్తాం. ఇప్పుడు కొత్తిమీర కడిగి పెట్టుకున్న కాడలతో సహా అన్నమాట ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర కాడలతో సహా మంచి టేస్ట్ వస్తాయి రసం. ఆ కొత్తిమీర కాడలు అవన్నీ బాగా ఇలా కలిపేస్తాను అన్నమాట వేసి. టమాటాలు ఇలా మిక్సీ పెట్టేస్తానండి, ఈజీగా ఉంటుంది. ఇట్లా కలిపేదానికన్నా కలపలేను. ఒక్కొక్కసారి వాడ్చి కూడా వేస్తారు, రకరకాలుగా చేస్తుంటారులే రసం కూడా. నేను ఇంతకుముందు ఇదే స్టైల్లో చేస్తున్నాను ఆల్రెడీ, వీడియోలో కూడా ఉంది. కానీ మళ్ళీ చాలా రోజులైందనమాట, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా మళ్ళీ వీడియో. కరెంట్ పోయింది. అదేంటి కరెంట్ పోయినప్పుడు మంచిగా కనిపిస్తుంది? ఇప్పుడు ఈ మసాలా వేసేస్తున్నానండి ఆయిల్ పెట్టిన తర్వాత. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటా, జస్ట్ కొంచెమే. ఈ మసాలా కూడా మాడకూడదు, మాడితే ఇంకొక టేస్ట్ అనిపించేస్తుంది. హైలో పెట్టుకుంటా, సిమ్లో పెట్టి కానీ వాడుచుకున్నాం. ఎందుకంటే ఇవి పొడి పొడి అయిపోయినాయి కదా, హైలో పెట్టేసినానికి దమ్మని మాడిపోతాయి. తర్వాత ఇంగువండి, నేను రసంలో, పప్పులో, చట్నీల్లో కూడా ఇంగు వేస్తానండి ఖచ్చితంగా. ఇదిగోండి రసం. కరెంట్ లేదు, మీకు ఎలా కనిపిస్తున్నాయేమో. తిరగబోసిన తర్వాత మసాలా అంతా మళ్ళీ ఒకసారి ఇలా కలిపేస్తా, ఎందుకంటే అందులో కలిసిపోయి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. చెయ్యి కడుక్కున్నానండి, చెయ్యి కడుక్కోకుండా పోస్తున్నాను అనుకుంటారేమో. లేదు, ఇంకొకటి
ఈ రసము అంటే మామూలుగా మనం రసం చాలా మంది తెల్లకూడదు అట్లా అంటారు కదా, ఇది టమోటాలు పచ్చివి వేస్తారు, మరి ఫ్రై కూడా చేయలేదు అనుకుంటాం కదా, ఇది తెల్లాలండి. ఎందుకంటే టమోటాలు పచ్చివి కాబట్టి తెల్లిన ఏం కాదు, తెల్లాలి. తెల్లబెడతాను నేను కొద్దిసేపు, మరీ ఎక్కువసేపు కాదు, జస్ట్ కొద్దిసేపు తెల్లాలి, అప్పుడే మనకు టేస్ట్ ఉంటాయి అన్నమాట బాగా. చూసారా, కొంచెం మరీ వాటరీగా పెట్టనండి నేను, కొంచెం చిక్కగానే పెడతాను. మరీ నీళ్ళుగా ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అయ్యో, కొంచెం చిక్కగా, కరెంట్ లేదు, దీన్ని ఫ్లాష్ వేస్తే కొంతసేపు వస్తుంది, కొంతసేపు పోతుంది ఇది. మామూలుగా లేవండి, రసం అద్దరిపోయి ఉన్నాయి. కానీ చికెన్ ఫ్రై చేసినప్పుడు మాత్రం వేసుకొని నేను చికెన్ ఫ్రైతోనే తినేస్తాం మొత్తము. అదేంటో అంటే దాంతోనే తినాలనిపిస్తుంది నాకు. ఆ రసం ఉంటే మళ్ళీ రేపైనా వేసుకొని తాగుతానులేండి. ఈ మధ్యలో ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నా, మళ్ళీ ఎక్కువైనా అనుకో అడగలేను, ఏం ఉండకూడదు అన్నమాట. అంటారు లేకుండా ఉంటే పని చేయాలనిపిస్తుంది. చూసారా, రసం కొంచెం తెల్లే కదా, మళ్ళీ కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఇక దించేసుకోవడమేనండి. దించేస్తున్నా, చాలు ఇంకా. చూసారా, ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకుందాం. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నా, అంటే దానిలో సగమే చేస్తానండి. అది కేజీ చికెన్ అన్నమాట, సగమే చేస్తా. అది కేజీ అయినా కానీ తక్కువే వచ్చిందన్నమాట. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా త్వరగా, అందుకోసం. చికెన్లో అన్నీ వేసి కలిపేస్తున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేస్తాను, కసూరి మేతి వేద్దాం అనుకున్నా, అది కూడా వద్దులే, అట్లాగే చేసేస్తా. ఇవి బ్రౌన్గా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారా, బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయి, మాడలేదండి, ఈ బ్రౌన్గా ఫ్రై అయ్యాయి అన్నమాట చికెన్. ఇలా ఒక పక్క ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చేయాలంటే కష్టం అండి అసలు. అప్పుడే అందుకే వణుకుతుంటుంది వీడియో. కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై చేద్దాం, ఒక 5 నిమిషాలు, తర్వాత సిమ్లో పెట్టుకుందాం. ఇక ఆ చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇదిగోండి, బయట మంచమే వేసుకొని ఫ్యాన్ పెట్టేసుకున్నాను అన్నమాట, కొద్దిసేపు గాలికి రిలాక్స్ అవ్వచ్చని. చూసారా, ఒక 5 నిమిషాలకి మనం పెరుగు అవన్నీ వేసి కలిపాం కాబట్టి కొద్దిగా లిక్విడ్ లాగా వచ్చిందండి. సిమ్లోనే పెట్టి ఉడికిస్తానండి. ఇప్పుడు కొంచెం ఇంట్లో దంచిన గరం మసాలా వేస్తున్నానండి. వేసా ఉంటే ఇంకా 2 రోజులే ఆ ఓట్లువి. ఇంట్లో దంచిన గరం మసాలా స్మెల్ మంచిగా వస్తుంది. పచ్చిమిరపకాయలు చిలుకలు పైన వేస్తున్నా. వాసన మామూలుగా రావడం, వాసన గుమాలించేస్తుందండి. ఎందుకంటే గరం మసాలా పడింది కదా, ఇంట్లో దంచింది, అందుకు. జస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం, సిమ్లో పెట్టేసి. ఆ గరం మసాలా మంచిగా పట్టేస్తుంది. ఏమండోయ్, గరం మసాలా వేసే లోపల ఇంట్లో దంచిన గరం మసాలా వీరంతా స్ప్రెడ్ అయిపోయింది స్మెల్.
వీధిలో జనాలు అనుకుంటున్నారనమాట, ఎక్కడో చికెన్ చేస్తున్నారు, మంచి స్మెల్ వస్తుందని. అప్పటికి పక్కింటి ఆమె అరుస్తుందన్నమాట నన్ను, సుమతి చికెన్ చేస్తున్నావా అని. నేను పలకలా, కాంగున్నా. అంతేనండి. ఇంట్లో మంచిగా గరం మసాలా దంచుకున్నాం అనుకోండి, ఆ స్మెల్లే వేరు. చూసారా, మరి డ్రైగా కాకుండా ఇలా కొద్దిగా మసాలా అంతా ముక్కకు ఉండిందనుకోండి, అన్నం కలుపుకొని తినేదానికి కూడా బాగుంటుంది. నేను అందుకే దీంతోనే తినేస్తానని చెప్తున్నది. రసం చేసుకున్నా కానీ దీంతోనే తినేస్తానండి, ఇలా కలుపుకొని. ఇంకా అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేస్తా. ముక్కకి మసాలా ఉంది కదా, బాండీలోనే కర్రీ ఊడ్చుకొని తినేస్తాను. అన్నం వేసుకొని బాండీలో అలాగే తినేస్తాను అన్నమాట మామూలుగా. చూసారా, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. అలాగే రసం చూడండి, రసం కూడా ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఎమ్మి చికెన్ ఫ్రై. మసాలా ముక్కలకి అంతా మసాలా ఉంది, తింటే ఉంటుంది చూడండి, తినేయాలనిపిస్తుంది. తినేద్దాం. ఇదిగో రసం కూడా అన్నమాట. రసం కూడా భలే ఉన్నాయండి, టేస్ట్ భలే ఉందన్నమాట. చూసారా, ఆనియన్ కోడలేదండి, దీంట్లోనే వేసుకున్నాను. మాటలు కూడా మాట్లాడలేదు తినేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ పక్కనే వాకిట్లోనే ఐరన్ చేస్తుంది, చుట్టూ జనాలు ఉన్నారన్నమాట, అందుకోసం మాట్లాడలేను. పక్కనే మా గేట్ దగ్గరే ఐరన్ చేస్తున్నారు అన్నమాట. అక్కడ చుట్టూ చాలా మంది జనాలు ఉన్నారు. నేను రియల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోతున్నాను అన్నమాట. మామూలుగా లేదండి, చికెన్ ఫ్రై అలా బండిలో కలుపుకొని మరీ తింటుంటే అసలు ఎందుకులే. అసలు ఇప్పుడు ఆ వీడియోని ఎడిటింగ్ చేస్తున్నా కానీ నాకు ఇప్పటికిప్పటికే మళ్ళీ తినాలనిపిస్తుంది. ముక్కలు కూడా భలే మెత్తగా ఉన్నాయండి, సూపర్గా ఉందన్నమాట. కర్రీ ఎక్సలెంట్గా ఉంది. ఇంట్లో పట్టినా అనుకోవడం ఈ టైప్ రసము చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. అంటే రసం కూడా చాలా రకరకాలుగా చేస్తుంటారు కదా, రసం కానీ చికెన్ ఫ్రై కానీ. సో ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ముఖ్యంగా రసాన్ని మామూలు టేస్ట్ ఉండవండి. ఓకే, నా వీడియో నచ్చిందా అండి? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా రసం, నా చికెన్ ఫ్రై ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే రసంతో తినాలనుకున్నాను కదా, రసం క్రేవింగ్స్ తగ్గలేదు కాబట్టి ఈ రసం కొన్ని తాగేస్తా ఇప్పుడు.